విజయనగరం జిల్లా బొబ్బిలి రామందర వలస దగ్గర ఉన్న టిట్కో ఇళ్లను బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్లకు 2448 లబ్ధిదారులకు టిట్కో ఇళ్లను ఏర్పాటు చేసిందని, 26 కోట్లతో అన్ని సదుపాయాలతో టిట్కో ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేయించిన ఇళ్లని నిర్లక్ష్యంగా ఉంచివేసిందని ఆరోపించారు. అందరికీ నమస్కారం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మరో మానస పుత్రిక టిట్కో హౌసింగ్ స్కీమ్. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి ఈ టిట్కో హౌసింగ్ ని సుమారు అబౌవ్ 50% వరకు తెలుగుదేశం గవర్నమెంట్ హయాంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-2019 మధ్యన ల్యాండ్ అలాట్ చేయించి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతోనే ఒక మధ్యతరగతి కుటుంబం ఏ విధంగా అయితే ఒక సొంత ఇంట్లో నివసిస్తారో నిరుపేదలకు కూడా అటువంటి సౌకర్యాలతో ఒక సొంత ఇంటి కళ నెరవేర్చుదాం అన్నటువంటి ఆకాంక్ష నారా చంద్రబాబు నాయుడు గారు. అన్ని ఫైల్స్ కూడా చకచకా కదులుతున్నాయి. ఇవాళ 2448 మంది లబ్ధిదారుల్లో లబ్ధిదారులందరికీ కూడా నేను తెలియజేసేది ఒకటే, దీనికి అవసరమైనటువంటిది 26 కోట్లు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావనివ్వండి, ఎలక్ట్రిఫికేషన్ కావనివ్వండి, గ్రౌండ్ అయిపోయి కన్స్ట్రక్షన్ పూర్తి చేయడానికి అవ్వనివ్వండి, ఫుల్ ఫ్లెజ్డ్ గా టిట్కో అనేది ఓపెనింగ్ కి 26 కోట్లే అవసరం. అవి తప్పకుండా గవర్నమెంట్ అతి త్వరలోనే మంజూరు చేస్తే, ఇది పూర్తయ్యాక గ్రౌండ్ లబ్ధిదారులకు ఇచ్చాక వీళ్ళు ఈ ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేసే ఉద్దేశం లేకపోవడం వల్ల సుమారు 16 బ్లాకులు 700 చర్ల లబ్ధిదారులకి ఆ టిట్కో హౌసింగ్ క్యాన్సిల్ చేసి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఎగ్జిస్టింగ్ గ్రౌండెడ్ కార్యక్రమం మనం పూర్తి చేసుకున్నాక ఆ 16 బ్లాకులు కన్స్ట్రక్షన్ కూడా అవసరమైన చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేసుకుంటున్నాను. అత్యాధునిక సౌకర్యాలతో ఒక బ్రహ్మాండమైనటువంటి నివాస సముదాయం బొబ్బిలికి అతి త్వరలోనే పూర్తి చేసి, ఒక యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేసి ఈ గవర్నమెంట్ కమిటెడ్ గా ఉందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, బొబ్బిలి పట్టణ పేద ప్రజలకి ఇది అంకితం ఇస్తామని మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటాం. అతి తక్కువ ఖర్చున్నప్పటికీ ఈ టిట్కో హౌసింగ్ ని సుమారు 2500 మంది లబ్ధిదారుల్ని బొబ్బిలి నియోజకవర్గంలో బొబ్బిలి పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ గత 5 సంవత్సరాలుగా తీరని అన్యాయం, తీరని ఇబ్బందులకు గురి చేసి కేవలం చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయించారనేటువంటి ఆక్రోశంతో కావాలని ఆటంకాలు సృష్టించి ఈ హౌసింగ్ స్కీమ్ ని పూర్తి చేయకుండా గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. డెమోక్రసీలో, రాజకీయాల్లో గవర్నమెంట్ మార్పు అనేది సహజం. కానీ మనకి కొంత పరిపక్వత ఉండాలి, మానసిక పరిపక్వత ఉండాలి, మెచ్యూరిటీ ఉండాలి. ఎవరైనా ఒక మంచి పని చేస్తే ఆ మంచి పనిని కంటిన్యూ చేసే మెచ్యూరిటీ, పరిపక్వత ఉండాలి. దురదృష్టం ఏ రాష్ట్రంలో కూడా లేదు, మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-2019 వరకు ప్రవేశపెట్టినటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు, అన్నా క్యాంటీన్ అవనివ్వండి, టిట్కో హౌసింగ్ అవనివ్వండి, పోలవరం అవనివ్వండి. పోలవరం 70% వర్క్స్ పూర్తయ్యాయి. అయినా దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి రివర్స్ టెండరింగ్ అని ప్రాజెక్టే రివర్స్కి వెళ్ళిపోయింది. అంతకన్నా ఘోరం. ఎందుకంటే పోలవరం పూర్తి చేస్తుంటే గత ప్రభుత్వానికి పేరు వచ్చిన వాళ్ళ నాన్నగారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.
దాన్ని ఇంచుమించు 70% ఆఫ్ ద వర్క్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా, చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యదక్షత వల్ల పూర్తయింది. దాన్ని రివర్స్ అవగాహన లేని వాళ్ళు మంత్రులు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ ని, తెలుగుదేశం పార్టీని తిట్టడానికి కేటాయించిన టైము పోలవరం మీద పెట్టుంటే, అమరావతి మీద పెట్టుంటే, టిడ్కో హౌసింగ్ మీద పెట్టుంటే ఇవన్నీ కూడా ఈ పార్టీకి పూర్తయిపోయి. అంటే నేనేం చెప్తున్నానంటే, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మార్పు అనేది సహజం. కానీ చేస్తున్నటువంటి మంచి పనుల్ని డిస్ట్రాయ్ చేసే ఈ తత్వం ఏదైతే ఉందో అది ఏ రాజకీయ పార్టీ అయినా అది ప్రజాస్వామ్యంకి మంచిది కాదని మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ అమరావతి రూపాయి ఖర్చు లేకుండా, అక్విజిషన్ కి ఒక నయా పైసా ఖర్చు లేకుండా 30,000 చిల్లర ఎకరాలు రైతులు బ్రహ్మాండంగా పండినటువంటి భూమి. నేను అసెంబ్లీకి వెళ్తుంటే, సెక్రటరీకి వెళ్తుంటే నా కారులో ఉన్న వాళ్ళు చెప్తున్నాను, అబ్బబ్బబ్బా ఏం భూమి, నాకు వ్యవసాయం ఇంట్రెస్ట్ కదా, ఎటువంటి భూమి, ఎటువంటి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన రాష్ట్ర భవితి గురించి ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో అమరావతి రైతులు ఇస్తే మన రాష్ట్రానికి, మన రాష్ట్ర ప్రగతికి ఇచ్చినటువంటి భూమి ఆ ఇంట్లో ఆడవాళ్ళు గత 5 సంవత్సరాల సుమారు 1600-1700 రోజులు గృహిణీలు రోడ్డెక్కి న్యాయంకి పోరాడవలసిన దౌర్భాగ్య పరిస్థితి. ఇవాళ వాళ్ళు కొత్తగా ఏమి చేయక్కర్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో మొదలుపెట్టినటువంటి అభివృద్ధి పనులు కొనసాగించుంటే ఈ పార్టీకి ఎంతో పురోగతి ఉంది. ఒక సెడిస్టిక్ మెంటాలిటీతోని ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేద్దామన్నటువంటి ఒక సెడిస్టిక్ మెంటాలిటీతోని గత 5 సంవత్సరాలుగా మన రాష్ట్రం ఎంతో నష్టపోయింది. దేవుడు దయవల్ల ఇవాళ ప్రజల సహాయ సహకారాలతోని ఒక ప్రజా ప్రభుత్వం, ప్రజలు గోడు విని సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం వచ్చిందని నేను మీకు అందరికీ కూడా తెలియజేసుకున్నాను.